పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ లోనూ మంత్రులంతా కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి మరింత విశ్లేషణ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ విశ్లేషకులు. ఆయన అడిగి కనుక్కుందాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వరరావు గారు, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వాస్తవం చెప్పాలంటే తెలంగాణతో వదిలిపెట్టారు ఈ 9 సూత్రాలు అనేటువంటి అంశాన్ని. ఇక ఆ తర్వాత వరుసగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా అప్పుడే దీన్ని ఆచరణ పెట్టడం కూడా మొదలు పెట్టారు. ఈరోజు ఏపీ కేబినెట్ దీని గురించి సుదీర్ఘంగా చర్చించింది. మంత్రులంతా కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా ఈ పెట్రోల్ డీజిల్ వాడే విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో పొదుపు చర్యల మీద అనేక సుదీర్ఘంగా చర్చించారు. ఇవన్నీ కూడా సాధ్యాలు ఎలా ఉంటాయి, లాభ నష్టాలు ఎలా చూడాలి దీంట్లో విషయంలో, దీని గురించి మరింత విశ్లేషణ కావాలి కోటేశ్వర గారు. రహీం గారు, ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి ప్రసంగ అంశాలని కొంతమంది 5 అంశాలుగా భావించారు. కొంతమంది 12 కాపురానికి 10 సూత్రాలు అన్నట్టుగా, పొదుపుకు 10 సూత్రాలు అన్నట్టుగా ఎవరికి తోచినటువంటి వాళ్ళు శీర్షికలు అవి పెట్టారు. దాన్ని మనం పక్కన పెట్టేట్లయితే ఇదంతా జరుగుతున్నటువంటి తీరంతా కూడా ఒక పెద్ద నాటకీయంగా ఉంది. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ సభలో చెప్పడం, వెంటనే అదే సినిమా ఉంది కదా మన జూనియర్ ఎన్టీఆర్ సినిమా, మీ సప్రెషన్ తోటి జనాలంతా డిప్రెషన్ గురవుతున్నారంటే ఆ విషయం చెప్పగానే నిజం నాకు తెలియదు అంటే, లేదు అన్నయ్య మేము కూడా డిప్రెషన్ గురయ్యామని కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ నిజం అని చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారు చెప్పగానే నిజమే పొదుపులు పాటించాలని హడావుడిగా పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు లేదా బీజేపీ మిత్రులు అందరూ హడావుడి చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి చెప్పినటువంటి 2 రోజులకే అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ అనేటువంటి బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే 40 మంది వివిధ రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, లేకపోతే కేంద్ర మంత్రులు, ప్రధానితో సహా ఉదయమంటూ నార్త్ ఈస్టర్న్ అంత సులేరు ప్రాంతానికి వెళ్ళి ఏమి పొదుపు సందేశం ఇచ్చారు జనానికి. వీళ్ళు వెళ్ళటమే కాదు, అస్సాం అంతటి నుంచి 1,00,000 మందిని ప్రమాణ స్వీకారానికి సమీకరించారు. ఆ తర్వాత దాని మీద తీవ్రమైనటువంటి ట్రోలింగ్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి లేదు అందరూ పొదుపు పాటించాలి, నేను నా కాన్వాయ్ తగ్గించుకుంటానని చెప్పేసి చెప్పారని, తర్వాత మంత్రివర్గ సమావేశంలో కూడా, కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కూడా పొదుపు సూత్రాలు వీటి కంటిన్యూషన్ గా వివిధ రాష్ట్రాల మంత్రులు వీళ్ళంతా కూడా భజన కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ మరి నిజంగా ఇది పొదుపుని ఎవరు తప్పుపట్టరు, ప్రధానమంత్రి చెప్పడాన్ని తప్పుపట్టరు, ఆచరించడానికి తప్పుపట్టరు. కానీ ఎంతో నాటకీయంగా ఉంది. అందుకని ఇది చిత్తశుద్ధితో చేసేదా లేకపోతే జనానికి ఒక ఎగ్జిబిషన్ అనేటువంటిది మాత్రం నాకు అనుమానంగానే ఉంది. ఎంతకాలం చేస్తారు ఇది? దీనివల్ల సాధించినటువంటి దాని గురించి 1 నెల తర్వాతనో 2 నెలల తర్వాతనో ఇదిగో ఈ నెలలో మేము చేసిన పొదుపు ఇది అని గనక ఏ రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ లేదా ఇతరులు ఎవరైనా కానీ చెప్తే నిజంగా ఇది పొదుపు చేశారు అనేటువంటి విశ్వాసం జనానికి కలుగుతుంది. జనం కూడా దాన్ని పాటిస్తారనేది నా అభిప్రాయం. కోటేశ్వర గారు, ఇక్కడ ప్రధానంగా చెప్తున్న అంశం ఏంటంటే, ఏదైతే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం వల్ల మన దేశమే కాదు, మన రాష్ట్రాలే కాదు, ఈ విధంగా అనేక రాష్ట్రాలు కూడా ఆర్థికంగా సతమతమవుతున్నాయి అంటూ ఇటు చంద్రబాబు చెప్పడం కానివ్వండి, ఇటు ప్రధాని మోదీ కూడా చెప్పిన సందర్భాలు అనేక దేశాలు దీనివల్ల బాగా ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి మనం ఇక నుంచి ప్రతిదీ ఆడంబరాలకు పోకుండా ఖర్చులు తగ్గించుకోవాలి, దాంతోపాటు విదేశీ పర్యటనలు మానుకోవాలి, చివరికి మనం వాడేటువంటి వంట నూనెలతో పాటు అనేక రంగాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, తగ్గించుకోవాలి అన్నట్టు విషయాన్ని ఎక్కువ చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా
ఏదో జరగబోతుంది, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, ఆర్థికంగా సామాన్యుడు దిగువ స్థాయి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదో ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు అనేది ఒక భయం అనేది ఒక క్రియేట్ అయింది. దీన్ని ఎలా చూడాలి? పశ్చిమాసియా సంక్షోభం అంటే ఇరాన్ మీద దాడులు ప్రారంభమైన తర్వాత వెంటనే వారం 10 రోజుల్లోనే దాని సెగ అమెరికాలో ఉన్నటువంటి వినియోగదారులకి లేదా ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి వినియోగదారులకి వెంటనే సెగ తగిలి ఇది ఎక్కువ కాలం కొనసాగితే మరింత ప్రమాదకరంగా మారుతుంది, ఇది అనేక పథకాలను అస్తవ్యస్తం చేస్తుంది అనేటువంటి ఆందోళనలు మరి ప్రపంచ మీడియాలో వస్తున్నటువంటి వాటిని చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నరేంద్ర మోడీ గారు కానీ చదవడానికి 2.5 నెలలు పట్టిందా అనేది ప్రశ్న. మరి వీళ్ళకు ఉన్నటువంటి అధికార యంత్రాంగం లేకపోతే నిపుణులు మేధావులు ఏమి సూచించారు? ఈ 2 నెలలుగా పరిస్థితి ఈ విధంగా మారుతుంది, లేదా ఏదో జరుగుతా ఉంది, ఏదో బండ మన నెత్తన పడిపోతా ఉంది, లేకపోతే మనం ఏదో ప్రమాదంలో ఇరుక్కోబోతున్నాం అని జనం ఆలోచించుకునే విధంగా ఇప్పటికైనా దేశంలోనూ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి గురించి ఈ నాయకులు ఎప్పుడైనా నిజాలు చెప్పారా అనేటువంటిది ప్రశ్న. నిజాలు చెప్పలేదు, అంతా బాగానే ఉంది, ఆల్ ఈజ్ వెల్ అని చెప్తున్నారు. అవసరమైనటువంటి చమురు నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, లేకపోతే గ్యాస్ ఉంది, అన్నీ ఉన్నాయని చెప్తూ మరొక వైపు మరి ఈ పొదుపు మంత్రం చెప్తా ఉంటే ఏది నిజమని నమ్మాలి? ఇది అబద్ధమైన ఇది నాటకం అన్న అయి ఉండాలి, అది అబద్ధం అన్న అయి ఉండాలి. 2 నిజాలు ఉండవు కదా, ఏదో ఒకటే ఉంటుంది. మరి ఎందుకని చెప్తున్నారు? దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి అనేటువంటిది ఆదివారం నుంచి దేశంలో చర్చ జరుగుతూ ఉంటే ఎవరైనా నిజాలు చెప్తున్నారా? సుభాషితాలు చెప్తున్నారు తప్ప నిజాలు చెప్పు. అందుకని ఏం జరగబోతా ఉంది? ఒకవైపు ఏమో కరోనా లాంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాలని గతంలోనే చెప్పి భయపెట్టారు. ఇప్పుడు మళ్ళా ఈ పొదుపు సూత్రాలకి చెప్పి ఏదో సరిహద్దుల్లో యుద్ధం వచ్చినట్టుగా కొంతమంది బీజేపీ నాయకులు అయితే గతంలో లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చినటువంటి పిలుపు మాదిరి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చెప్పారు దేశం కోసం, ధర్మం కోసం, దీనిలో తప్పు ఏముంది అంటున్నారు. తప్పుందని ఎవరన్నారు? సుభాషితాలు చెబితే ఎవరైనా తప్పు చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? దేశంలో పెట్రోల్ డీజిల్ కు సంబంధించినటువంటి కొరత లేకపోతే మనం చేసుకునేటువంటి దిగుమతులు దాని యొక్క బిల్లుల గురించి ఎప్పటి నుంచో ఉంది ఆందోళన. దాన్ని తగ్గించాలి అన్నారు, ఆ తగ్గించడం కోసం ఎథనాల్ బ్లెండింగ్ అన్నారు. ఎథనాల్ బ్లెండింగ్ అయిపోయి అది దాని గురించి మళ్ళా మాట్లాడలేదు. అదేవిధంగా 2015లోనే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఒక తీర్మానానికి వచ్చాయి. ఏమి తీర్మానం అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి మనం షిఫ్ట్ కావాలి అని చెప్పేసి తీర్మానం చేశారు. అందులో మనం కూడా భాగస్వాములమే. 15 ఏళ్ళు 2015 నుంచి ఇప్పుడు 26 11 సంవత్సరాలు అవుతా ఉంది. ఏమి సాధించాం మనం? ఇప్పుడు మనం లెక్కలేసుకుంటే 8.5% మాత్రమే మొత్తం వాహనాల్లో ఎలక్ట్రానిక్ వాహనాల వాటా ఉంటాయి. అదే చైనా లేకపోతే ఐరోపా దేశాలు, అమెరికా దేశాలు, చైనాలో అయితే 40 నుంచి 50% వరకు ఉన్నది, ఐరోపా దేశాల్లో 25%, 30% అట్లా ఉంటాయి. మరి ఎందుకని మనం వెనకబడ్డాం? నిజంగా మీకు అంత ఆందోళన ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏలో ఉన్నారు కదా, 2015 నుంచి ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నారు. ఆకస్మికంగా ఇప్పుడు ఈ కబుర్లన్నీ ఎందుకు చెప్తున్నారు? ఎట్లా సాధ్యం అవుతుంది? ఒకవేళ వీళ్ళు చెప్పినట్టుగానే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు ఉన్నారు, లేదా తెలంగాణలో మంత్రులు ఉన్నారు, లేదా ఇతర బీజేపీ మంత్రులు ఎలక్ట్రానిక్ వెహికల్ వేసుకొని అటవీ ప్రాంతాలకు వెళ్తే ఎంత దూరం తిరుగుతారు వాళ్ళు? అక్కడ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయా? పెట్రోల్ డీజిల్ దొరుకుతున్నట్టుగా మరి ఛార్జింగ్ స్టేషన్లు లేవు కదా. మరి అవేవి ఆ వ్యవస్థాపరమైనటువంటి ఏర్పాట్లు ఏమి లేకుండా వెంటనే మీరు వెహికల్స్ మారిపోండి. మంత్రులు అయితే మారిపోతారు, ఎందుకంటే వాళ్ళ సొమ్ము కాదు కదా, జనం సొమ్ము కనుక ఇప్పుడున్నటువంటి కార్లను పక్కన పడేసి కొత్త కార్లు కొంటారు. కానీ మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఒక వెహికల్ కొనుక్కున్న తర్వాత జీవితంలో
జీవితాంతం దాని లైఫ్ లాంగ్ మనం వాడుతున్నాం కదా. దాన్ని పక్కన పడేసి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసేటువంటి శక్తి మనకు ఉందా? ఈవెన్ ఐటీ పీపుల్కైనా ఉందా అనేటువంటి సమస్య. అందుకని ఆచరణ సాధ్యమైనటువంటివే చెప్పాలి అనేది ఈ సందర్భంగా నా అభిప్రాయం. రైట్ కోటేశ్వర గారు, ఎందుకంటే వాస్తవం మీరు చెప్పినట్టు సాధ్యసాధ్యాల మీద ఆలోచిస్తూ కావతలు ప్రధానంగా చెప్తున్న అంశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మొదలు పెడతామో, ఎందుకంటే మొన్న వచ్చినటువంటి యుద్ధం వల్ల దాని ప్రభావం ఏ విధంగా మనం చూసాము. ఇటు పెట్రోల్ కానివ్వండి, ఎల్పిజి సిలిండర్లు, ఇవన్నీ ఎంతో ఇబ్బందులు పడ్డాం మనం. కాబట్టి ఎంతసేపటికి ఇలా ఆధారపడకుండా మనం ఇప్పటి నుంచి ఇలా జాగ్రత్త పడితే అలా విదేశీ దాని వస్తువుల మీద సంబంధించిన విషయంలో కానివ్వండి, ఇలా గ్యాస్ విషయంలో సంబంధించిన ఆధారపడకుండా మనమే సోలారు, ఈవీ, ఈ వాహనాలు ఇవన్నీ కూడా మనమే ఓన్గా మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే అయితే ఇలా విదేశీ దాని మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఉండవు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా భవిష్యత్తులో రాబోయేటువంటి దాదాపుగా వచ్చేటువంటి పరిణామాలు ముందుగానే ఊహించే మనం ఈ విధంగా జాగ్రత్త పడాలి. కాబట్టి మోడీ చాలా మంచి సందేశం ఇచ్చారని చెప్పుకుంటా వస్తున్నారు. సరే చూద్దాం, ఇది ఏమాత్రం ఈ 9 సూత్రాలు సంబంధించిన అంశంలో ఎంత మాత్రం పాటిస్తారు, ఇది ఎంతవరకు సాధ్యసాధ్యాలు. ప్రస్తుతం తొందరగా ఆరంభ సూరతమైనా ముందు ఇవి నిజంగానే ప్రతి ప్రభుత్వాధికారులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి పాటిస్తారా మనం చూద్దాం. మన ముందు జరిగే ఇవన్నీ కూడా. ఇది చక్కటి విశ్లేషణ అందించిన ధన్యవాదాలండి కోటేశ్వరరావు గారు.